హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ ఇచ్చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను నిఫ్టీది. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే నిన్న మనకి ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది, రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది నిఫ్టీలో. అండ్ ఇవాళ మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్ ఏదో ఒక హై ఉందో ఆల్మోస్ట్ దగ్గర అక్కడ నుంచి రిజెక్షన్ కనిపించింది. చిన్న టైం ఫ్రేమ్లో క్లియర్లీ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ 25,120 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. మార్నింగ్ కూడా నేను వాయిస్ నోట్తో చెప్పాను టెలిగ్రామ్ ఛానల్లో కూడా. సో ఇక్కడ మనకి 25,120 నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో మార్కెట్ డౌన్ సైడ్ 24,950 లెవెల్, 25,000 లెవెల్ కూడా బ్రేక్ చేసేస్తుంది. అంటే ఏదైతే సైకలాజికల్ సపోర్ట్ ఉందో 25,000 ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ మనం అప్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి కనుక చూసామనుకోండి, మనం ఈ టాప్ నుంచి చూస్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ స్ట్రక్చర్ కూడా మనకి స్లైట్లీ లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కనిపిస్తుంది మనకి. సో మార్కెట్ రేపు ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ ఈ హైస్ ఏదైతే డబుల్ టాప్ ఉందో, ఇక్కడ ఏదైతే నిన్నటి హై ఇవాళటి హై ఉందో అది బ్రేక్ చేస్తేనే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ సపోర్ట్ నిఫ్టీకి వచ్చేసి 24,800 అండ్ 24,750. సో నాకు అనిపిస్తుంది మార్కెట్ ఇంకొద్దిగా డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 24,800 అండ్ 24,750. సో నేను పాజిటివ్ ఎప్పుడవుతాను అంటే మళ్ళీ మార్కెట్ 25,000 పైకి వచ్చి 25,120 లెవెల్ని బ్రేక్ చేస్తేనే ఫర్దర్ పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పటి వరకు మార్కెట్లో ఫర్దర్ ఇక్కడ ఏదైతే రిజెక్షన్ వచ్చిందో ఆ రిజెక్షన్ మార్కెట్లో మనకి బేరిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది. సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 24,800 అండ్ 24,750 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నిఫ్టీలో. అండ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్, చిన్న టైం ఫ్రేమ్లో చూసుకుందాం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ మనకి ఇంపార్టెంట్. సో ఇంట్రాడేలో మనం ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు మీరు ఇంట్రాడేలో చూడాల్సిన టైమింగ్స్ 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ అండ్ 1 అవర్ కానీ, ఈ 3 టైమింగ్స్ మీరు ట్రాక్ చేయాలి, ఓకేనా. సో ఒకవేళ 5 మినిట్స్లో మీరు ఎంట్రీ తీసుకుంటున్నారంటే 5 మినిట్స్ ట్రాక్ చేయండి, లేదా 15 మినిట్స్లో ఎంట్రీ తీసుకుంటున్నట్టయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ట్రాక్ చేయండి. అండ్ మోస్ట్లీ 1 అవర్ టైం ఫ్రేమ్ అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రాక్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఎక్కువ శాతం నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ట్రాక్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నిన్నటి మార్కెట్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ అనేది నిన్న ఇక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ అయింది, దాని తర్వాత మార్కెట్లో వన్ సైడ్ నిన్న మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, ఎటువంటి రిట్రేస్మెంట్ ఇవ్వలేదు నిన్న. అండ్ ఇక్కడ మార్కెట్లో నిన్న మనకి రిజెక్షన్ కనిపించిన లెవెల్ ఇది రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేసింది ఇవాళ. అండ్ 25,120 లెవెల్. అండ్ ఇవాళ మార్కెట్ మనకి ఓపెన్ అయింది స్లైట్లీ డౌన్ సైడ్లో, మార్కెట్లో మొమెంటం అప్ సైడ్లో వెళ్ళాలంటే మార్కెట్ అనేది ఒక రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్ వేస్తూ మార్కెట్ షాపీగా వెళ్ళింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో అంటే ఆఫ్టర్ 12 మనం చూసినట్టయితే యూరోపియన్ మార్కెట్స్ ఎప్పుడైతే ఓపెన్ అయినాయో అప్పుడు మార్కెట్లో ఇక్కడ రిజెక్షన్ కనిపించింది, ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ లాంటిది. సో ఇక్కడ నుంచి మార్కెట్లో షార్ప్ ఫాల్ వచ్చింది. అండ్ ఈవెన్ ఏదైతే ఈ లో ఉందో ఆ లో కూడా బ్రేక్ చేసింది, నిన్నటి లో కూడా బ్రేక్ చేసింది, ఇవాళ లో కూడా బ్రేక్ చేసింది. అండ్ క్లోజింగ్ స్లైట్లీ మనకి ఈ క్యాండిల్లో స్లైట్లీ అబోవ్ కనిపిస్తుంది. బట్ మార్కెట్ ఒకవేళ రేపు గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అయితే ఏం చేయాలో మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ అనేది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది, ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఈ మధ్యలో ఉంటే ట్రేడ్ ప్లాన్ చేయకండి, అట్లీస్ట్ మార్కెట్ అప్ సైడ్ కానీ బ్రేక్ అవ్వాలి, లేదా డౌన్ సైడ్ కానీ బ్రేక్ డౌన్ అవ్వాలి. సో ఇక్కడ ఏదైతే లో ఉందో 24,900 లో బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం సింపుల్గా పీఈసీలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 100 to 150 పాయింట్స్ మనం టార్గెట్ చేయొచ్చు డౌన్ సైడ్లో నిఫ్టీలో. అండ్ ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తే మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడంతా కూడా సెల్లర్స్ ఉన్నారు కాబట్టి సో మార్కెట్ మోస్ట్లీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రిజెక్ట్ చేయకుండా అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఏదైతే మనకి 2 days హైస్ ఉన్నాయో ఇది బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఇది బ్రేక్ అవుతే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు.
నిఫ్టీలో, ఓకేనా. సో దీని లెవెల్స్ పైన మనం సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ మధ్యలో ఉంటే అవాయిడ్ చేయండి. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంటే ఇక్కడ స్లైట్లీ పీ సైడ్లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. 25,000 లెవెల్ కింద ఉంటే ఆర్ 24,900 ఈ డేలో బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడి వరకు టార్గెట్ ఉండొచ్చు అంటే 24,800 అండ్ 24,750. ఒకవేళ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దీని కింది లెవెల్స్లో, ఓకేనా. ఇది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే స్లైట్లీ బ్యాంక్ నిఫ్టీ 51,000 పైన మార్కెట్లో మనకి క్లోజింగ్ ఇచ్చింది. స్టిల్ ఇంకా కూడా సపోర్ట్ లెవెల్స్ పైన ఉంది. 51,000 లెవెల్ అండ్ 50,800 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. అండ్ ఇక్కడ నుంచి మీరు ప్రైస్ యాక్షన్ చూసారనుకోండి, స్టిల్ ఇంకా కూడా హయ్యర్ హైస్ వేస్తూ మార్కెట్ హోల్డ్ చేస్తుంది ఇంకా కూడా. అండ్ ఇవాళ మార్కెట్లో ఓపెన్ అయినప్పటి నుంచి బేరిష్ ఉంది. మార్కెట్ అనేది డౌన్ సైడ్లో ఫాల్ అయింది, బట్ అంత స్ట్రెంత్ నాకు కనిపించట్లేదు. ఇక్కడ ఒకసారి సడన్ ఫాల్ అయింది, మార్కెట్ 300 పాయింట్స్ ఫాల్ అయింది. అండ్ ఏదైతే లోస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే క్లోజింగ్ క్యాండిల్ కూడా స్లైట్లీ అబోవ్ మార్కెట్లో క్లోజ్ అయింది. స్టిల్ ఇప్పుడు మనకి ఇక్కడ మనం ప్లాన్ చేయడానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 2 ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే 51,400 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ ఇక్కడ 51,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ మధ్యలో ఉందనుకోండి ప్రైస్, సో కన్ఫ్యూజన్ ఉంటుంది. సో సింపుల్గా ఒక వ్యూ పెట్టుకోండి. సో ఈ రేంజ్లో చాలాసేపు కన్సాలిడేషన్ జరిగింది కాబట్టి ఈ పాయింట్లో మార్కెట్ అనేది ఎప్పుడైతే ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ట్యాప్ చేసినప్పుడు రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో ఈ లెవెల్స్ పైనకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో సింపుల్గా ఈ లెవెల్స్ పైన ఉంటేనే ఈ సైడ్లో ట్రేడ్ చేద్దాం. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్నప్పటికీ, సో ఇక్కడ నుంచి ట్రై చేస్తే ఇక్కడ నుంచి మనకి లెస్ క్వాంటిటీలో మాత్రమే ట్రై చేయొచ్చు. బికాస్ ఇక్కడ 51,000 50,800 సపోర్ట్ జోన్స్ కాబట్టి, ఓకేనా. సో ఒకవేళ 50,800 కింద బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్లో ఈ లెవెల్స్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. సో 50,500 అండ్ 50,400 లెవెల్స్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో సింపుల్గా ఈ జోన్ మార్క్ చేసుకోండి. ఈ జోన్ అప్ సైడ్లో మార్కెట్ ఉన్నంతసేపు పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే ఈ హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే. అండ్ ఇక్కడ నుంచి కూడా మనం ఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే, ఎందుకంటే మార్కెట్ అనేది ఈ లెవెల్స్లో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కూడా ట్యాప్ చేసింది. సో ఇక్కడ రిస్క్ టు రివార్డ్ రేషియో మంచిగానే ఉంటుంది. సో ఇక్కడ మనం 51,000 లెవెల్ దగ్గర సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసాం అనుకోండి, 50,500 600 లెవెల్ వరకు ఇక్కడ మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో మంచిది దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ మనం దీనిలో స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఈ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, మీ ట్రేడ్ని ఫ్లిప్ చేసి ఇక్కడ నుంచి మనం పీ సైడ్లో ట్రేడ్ కూడా ప్లాన్ చేయొచ్చు. 50,800 కింద మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ ఈ లోస్ని మనం టార్గెట్ చేయొచ్చు, అంటే 50,500 అండ్ దాని కింద, ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు దీని కింద టార్గెట్ చేసినప్పుడు అప్పర్ సైడ్లో అంటే ఈ లెవెల్స్ని మనం టార్గెట్ చేసినప్పుడు ఈ పాయింట్లో మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో మనం స్టాప్ లాస్ పెట్టేసేయండి, ఓకేనా. సో ఫ్లిప్ అంటున్నాను నేను. సో యాజ్ ఆఫ్ నో బోత్ ఆపర్చునిటీస్ మనకు కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. బట్ బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా మనం చూసినట్టయితే, సో ఓవరాల్గా మనం డైలీ టైం ఫ్రేమ్ కనుక చూస్తే స్టిల్ ఇంకా కూడా కొద్దిగా వీక్నెస్సే కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ చూసారనుకోండి అప్ సైడ్ నుంచి, సో బ్యాంక్ నిఫ్టీలో సో ఇక్కడ నుంచి కంప్లీట్లీ మార్కెట్ అనేది రెసిస్టెన్సెసే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ జోన్ వచ్చేసి కన్సాలిడేషన్ జరిగి మార్కెట్లో బ్రేక్అవుట్ అయిన లెవెల్. సో ఈ లెవెల్లో కంటిన్యూస్లీ చాపీగా ఉంది. అండ్ ఇక్కడ మనం 2 క్యాండిల్స్ కనుక చూసామనుకోండి, ఈ 2 క్యాండిల్స్లో 2 డేస్లో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది, అదే అప్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ కూడా మార్కెట్లో చాపియా ఉంది. సో ఇక్కడ మార్కెట్లో మళ్ళీ చూసినట్టయితే ఈ 2 డేస్, సో ఇక్కడ మొత్తం కూడా మార్కెట్ అనేది ఇదే రేంజ్లో చాలా రోజుల నుంచి మార్కెట్ ఉంది. కాబట్టి ఈవెన్ బయర్స్కి కానీ సెల్లర్స్కి కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టింది. సో అప్ సైడ్లో అంటే ఇక్కడ నుంచి మార్కెట్లో క్లియర్ వ్యూ రావాలంటే ఇక్కడ ఏదైతే జోన్ ఉందో ఇది ఒక రెసిస్టెన్స్ జోన్లోకి యాక్ట్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్లో ఈ జోన్ వచ్చేసి మనకి సపోర్ట్ జోన్లోకి యాక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ మధ్యలో ఉంటే క్లారిటీ ఉండదు మార్కెట్లో. సో స్టిల్ అయినా కూడా మనం 51,000 లెవెల్ ఈ మిడ్ పాయింట్ని మనం సపోర్ట్ లేక కన్సిడర్ చేద్దాం. సో ఇంట్రాడేకి అండ్ 50,800 కూడా సపోర్ట్ లేక కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే ఈ క్యాండిల్ ఏదైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్లో 50
6% లెవెల్ మార్కెట్ అనేది ఈ మధ్యలో మనకి ఈ లెవెల్స్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ కింద ఉందనుకోండి, సో ఈ లెవెల్స్ని మార్కెట్ హోల్డ్ చేస్తలేనట్టు. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ దగ్గర కూడా మార్కెట్ ఉంది కాబట్టి ఈ లెవెల్స్ కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఓకేనా. సో ఈ లెవెల్స్ మధ్యలో ఉన్నంతసేపు ఈవెన్ మీరు ఆప్షన్ సెల్లర్ అనుకోండి మంచిగా ఎర్న్ చేయవచ్చు. ఆప్షన్ బయర్ అనుకోండి క్వాంటిటీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం చూసి ట్రేడ్ చేయండి. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ అండ్ అదే విధంగా ఫిన్ నిఫ్టీ చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ అయితే కొద్దిగా నాకు వీక్గానే కనిపిస్తుంది. నిన్న కూడా ఇదే మాట అన్నాను. సో ఫిన్ నిఫ్టీ వచ్చేసి మనకి 23,600 650 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ ఉండే. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆ లెవెల్స్ కింద మార్కెట్ ఉంది. సో 23,582 మార్కెట్ ఉంది. సో ఇక్కడ మనకి ఏదైతే 3 క్యాండిల్స్ మీరు చూసారనుకోండి, ఈ 3 క్యాండిల్స్లో మనకి మార్కెట్ అనేది నిన్న క్యాండిల్లో వీక్నెస్ కనిపించింది, ఇవాళ క్యాండిల్లో కూడా వీక్నెస్ కనిపిస్తుంది. సో రేపు ఈ లెవెల్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫిన్ నిఫ్టీ పాజిటివ్ అవ్వాలంటే ఫిన్ నిఫ్టీలో అట్లీస్ట్ ఇవాళ డే హైస్ బ్రేక్ అవ్వాలి అండ్ ప్రీవియస్ డే హైస్ బ్రేక్ అవ్వాలి, అప్పుడే నేను పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో ఫిన్ నిఫ్టీ వీక్ ఉంది కంపేర్ టు నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ ఇంకా కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో కొద్దిగా ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫిన్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ ఫిన్ నిఫ్టీ వచ్చేసి 23,400 అండ్ 23,200 సపోర్ట్స్ వరకు రావచ్చు. ఒకవేళ ఈ ఏదైతే సపోర్ట్ ఉందో ఇది సపోర్ట్ బ్రేక్ అవుతాయి అంటే ప్రీవియస్లీ ఏదైతే 3 days సపోర్ట్ ఉందో ఇది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ 23,400 23,200 వైపు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఫిన్ నిఫ్టీలో. ఓకేనా. అండ్ అదే విధంగా ఆప్షన్ చైన్ డేటా పెట్టుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. సో ఇవాళ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా చేంజ్ అయింది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఫ్రీక్వెంట్లీ చేంజ్ అవుతూ వచ్చింది. బట్ నిఫ్టీకి వచ్చేసి నిఫ్టీలో కూడా ఫస్ట్ మార్నింగ్ పాజిటివ్ ఉండే మళ్ళీ నెగిటివ్ అయింది అండ్ లేటర్ మనం చూసినట్టయితే క్లోజింగ్ టైంలో నెగిటివ్లోనే క్లోజ్ అయింది. ఇక్కడ 24,900 25,000 లెవెల్ అండ్ అదేవిధంగా 25,200 అప్ సైడ్లో మీరు కాల్ రేటింగ్ చూసారనుకోండి కంటిన్యూస్లీ నంబర్స్ చూడండి ఇక్కడ చాలా స్ట్రాంగ్ కాల్ రేటింగ్ ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ క్లియర్లీ కనిపిస్తుంది మనకి. అండ్ 24,900 లెవెల్ దగ్గర 1,20,000 ఉంటే ఇక్కడ 10,000 ఉంది అంటే 24,900 రెసిస్టెన్స్ ఉంది, 25,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. 25,000 లెవెల్ దగ్గర ఇక్కడ మైనస్లో కనిపిస్తుంది పుట్ సైడ్, అదే ఇక్కడ 2,76,000 ఉంది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ యాడ్ అయినట్టు కనిపిస్తుంది. మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ యాజ్ పర్ డేటా అయితే కనిపిస్తున్నాయి. అండ్ 24,800 సపోర్ట్ లెవెల్ అండ్ 24,700 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే పుట్ సైడ్ 81,000 ఇక్కడ మనకి కనిపిస్తుంది 24,500 లెవెల్ దగ్గర అంటే 24,700 500 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి పుట్ సైడ్ ఎవరైతే రైట్ చేశారో అండ్ 24,500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అనిపిస్తుంది. సో అందుకోసమే వాళ్ళు ఇక్కడ దిక్కు రైట్ చేశారు 24,500. సో యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా మనకి వీక్నెస్ అనేది కనిపిస్తుంది, రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది నిఫ్టీలో. ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చేంజ్ చేసినా సరే నిఫ్టీయే కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఇవాళ ఎక్స్పైర్ అయింది, డేట్ చేంజ్ వెయిట్ ఏ మినిట్. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే 51,000 లెవెల్ దగ్గర 59,000 ఉంది అండ్ ఇక్కడ 44,000 ఉంది. సో ఆల్మోస్ట్ ఈక్వల్ కనిపిస్తుంది. బట్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి నెక్స్ట్ ఎక్స్పైరీ మనకి ఇవాళ డేటా అయితే ఉంటుందో అది ఇవాళ ఎక్స్పైరీ డేట్లో ఉంటుంది. సో ఇది మనకి నెక్స్ట్ ఎక్స్పైరీ కన్సిడర్ అవుతుంది కాబట్టి సో రేపటి నుంచి రిలవెంట్గా కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్టయితే 51,000 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో 51,500 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో 50,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే పుట్ సైడ్ మనం చూడండి అండ్ కాల్ సైడ్ చూడండి ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకేనా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ టెక్నికలీ అండ్ ఆప్షన్ చైన్ డేటా కొద్దిగా వీక్నెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇవాళ ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది. సో యూఎస్లో ఈవెంట్ ఉంది. సో అది వచ్చేసి మనకి అరౌండ్ 6 o'clock టైమింగ్లో వస్తుంది అనుకుంటా, 6 to 7 అనుకుంటా. సో ఆ టైంలో నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో దాని ఇంపాక్ట్ కూడా గ్లోబల్ మార్కెట్స్ పైన ఉంటుంది. సో అది మన మార్కెట్స్ పైన కూడా ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో యూఎస్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో ఫ్యూచర్స్ వచ్చేసి 100 points నెగిటివ్గా కనిపిస్తుంది. యూఎస్ టెక్ 100 కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ స్లైట్లీ పాజిటివ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం
హ్యాంగ్సెంగ్ చూసినట్టయితే హ్యాంగ్సెంగ్ అంటే ఏషియన్ మార్కెట్స్ కూడా స్లైట్లీ పాజిటివ్లో ఉన్నాయి. ఓన్లీ యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ స్లైట్లీ పాజిటివ్ ఉన్నాయి అండ్ యూఎస్ మార్కెట్స్ స్లైట్లీ నెగిటివ్లో ఉన్నాయి. సో యూఎస్ మార్కెట్స్లో ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా, ఇన్ఫ్లేషన్ రేట్ అవుతుందా, అది ఎక్స్పెక్టెడ్ వస్తుందా, అన్ఎక్స్పెక్టెడ్ వస్తుందా అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. స్టిల్ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.